ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందాలని, మీకు వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఒక్క దర్శనముతో ఉద్యోగమా, ఇది థంబ్నెయిల్. మీరు చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. ఒక్క దర్శనముతో ఉద్యోగమా? నిజంగా ఇది జరిగిందండి. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న భక్తులు ఎంతోమంది వారు చెబుతున్న అనుభవాలే ఇవన్నీ. వారు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత వారికి కలిగిన నిజమైన అనుభవాలు ఇవి, కల్పితాలు కావు. ప్రసాద్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతను అపాయింట్మెంట్ తీసుకుని 1-2 సార్లు వచ్చాడు. నాకు మొన్న మధ్య వచ్చినప్పుడు ఈ కథ చెప్పాడు, జరిగిన అనుభవం. అతని స్నేహితుడు వినయ్ అని ఉన్నాడు. ఇద్దరు స్నేహితులే. ప్రసాద్ రావటం, నన్ను యూట్యూబ్లో చూడటం, రెమెడీస్ని కొన్ని పాటించటం, అతనికి ఫలితాలు రావటం, దాంతో నా మీద నమ్మకం కలిగి, నా మీద బాబా మీద ఇంకా భక్తి పెరిగి అతను రావటం జరిగింది. వచ్చి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అయిందట. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వినయ్ అని చెప్పని. ఆ వినయ్ అతను బాబా భక్తుడే, కానీ పెద్దగా ఇట్లా ఎవరి దగ్గరికన్నా వెళ్ళటం ఏమిటనేది అంతగా అతనికి నమ్మశక్యం కాని విషయం. పైపెచ్చి ప్రసాద్ని కూడా అతను మందలించడం జరిగింది. ఎందుకురా అక్కడికి ఇక్కడికి పోతావు, వాళ్ళకి వీళ్ళకి నమస్కారాలు చేస్తావు, డబ్బులంతా ఖర్చు పెట్టుకుంటావు, నీకు అవసరమా అన్న. ఇతను లేదురా, అందరిలాగా కాదు ఆయన, ఒక్కసారి నువ్వు యూట్యూబ్ చూడు, నీకే అర్థమవుతుంది. ఆయన చూసిన ఆయన మాటలు విన్నా. సరే చెప్పుకుంటూ వచ్చారు. రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఇది డిస్కషన్ రోజు రోజుకి వాళ్ళకి ఎక్కువ అవుతుందట. అతనేమో వినయ్ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో ఎక్కడెక్కడికో పోతున్నాడు. ఉద్యోగం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేసినా అతనికి ఉద్యోగం దొరకటం లేదు. ఆ పరిస్థితుల్లో అనుకోకుండా ప్రసాద్ అతనితో అనటం జరిగిందట, ఒక్కసారి నువ్వురా, వచ్చి అక్కడ బాబా, అసలు స్వామీజీ ఆశ్రమంలో బాబా సశరీరంతో ఉన్నట్టే ఉంటాడురా, నిజంగా ఆయనే కూర్చున్నాడేమో అనిపిస్తుందిరా, ఒక్కసారి బాబాని స్వామీజీని మనం దర్శనం చేసుకుందాం అని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఫలించలే. ఒకరోజు అనుకోకుండా వారిద్దరూ కలిసి ఇక్కడ హైదరాబాద్ మన గ్రీన్ పార్క్ కాలనీ కర్మన్ ఘాట్ ఆశ్రమం దగ్గరికి వచ్చారట. ఆ సమయంలో నేను లేను, వాస్తవంగా ప్రవచనాలకి వెళ్ళాను. నేను వచ్చారు లోపలికి. ఇక్కడున్న మన వారిని అడిగితే స్వామీజీ లేరంటే బాబాని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చా అని చెప్పి అడిగారు. చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పారు. బాబా దగ్గరికి వచ్చేటప్పటికి అతను చెలించిపోయాడు. నిజంగానే వాస్తవంగా బాబా అలా సశరీరంతో కూర్చున్నట్టు ఉంటుంది. ఆయన నిజంగా ఉన్నాడు అక్కడ, అది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే మాకు అనంతపూర్ ప్రోగ్రాంలో మొన్న కాకుండా అంతకుముందు క్రితం సారి మేము చేసినప్పుడు థర్మోకోల్ పూలాభిషేకం చేస్తూ చివరిలో థర్మోకోల్ బాల్స్ పూసాం, మామూలు వైట్ అట్లా ముత్యాల్లాగా. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఎందుకో నేనే మొత్తం బాబా పూలన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు ఆయన ముక్కులోకి ఒక బాల్ వెళ్ళిపోయింది లోపలికి. ఒక్క నిమిషం నాకు అలా జలధరించింది ఒళ్ళు. ఎందుకు? ఒక వ్యక్తి సశరీరంతో ఉండి గాలి పీలుస్తున్నప్పుడే ఏదైనా లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. మరి అటువంటిది ఆ నిదర్శనం చూపించాడంటే అర్థం సాక్షాత్తు సాయి నిజంగానే కూర్చొని ఉన్నాడు. అది ముమ్మాటికి సత్యం. ఈ అనుభవం అది నిజం చేస్తోంది. వినయ్ ప్రసాద్ ఇద్దరు వచ్చారు. అతను చెలించిపోయాడు. బాబాకు నమస్కారం చేసుకున్నట్టు, బాబా నిజంగా నువ్వు సత్యమైతే, ఇక్కడున్న ఈ స్వామి సత్యమైతే, వీడేదో చెప్తున్నాడు, నువ్వు సత్యమే, కానీ ఇక్కడ ఉంటావు సత్యమైతే, ఆయన కూడా సత్యమైతే నాకు ఉద్యోగం రావాలి అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు. వెళ్ళిపోయాడు తన స్వస్థలానికి. విచిత్రమైన అంశం ఏంటంటే 2 రోజులండి, 48 అవర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అతనికి ఫోన్ రావటం, ఎన్నో వందల మంది ఇంటర్వ్యూకి వచ్చినా ఆ ఇంటర్వ్యూలో అతను సెలెక్ట్ అవ్వటం, ఉద్యోగం వచ్చింది అతనికి. చెలించిపోయి మరల వారందరూ రావటం జరిగింది. అయ్యో స్వామి, నా గొప్పతనం కాదు, ఇది ముమ్మాటికి సాయినాథుడి యొక్క దివ్యమైనటువంటి లీలలు. అందుకే పదే పదే చెప్పటం, విశ్వాసము నమ్మకం ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదు, సాధ్యం కానిది ఏది ఉండదు. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.
సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.